బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు రామకృష్ణాపూర్ పార్టీ కార్యాలయంలో నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఆ పార్టీ చెన్నూరు ఇన్ఛార్జ్ డాక్టర్ రాజా రమేష్, పట్టణ ఇన్ఛార్జ్ కంబగోన్ సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ కేటీఆర్ రాష్ట్రానికి మంత్రిగా ఎన్నో సేవలు చేసి ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పేరు వినపడేలా చేశారన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన్ని నిలబడతామని తెలిపారు. పార్టీ మారే వారితో వరిగేదేమీ లేదని, తిరిగి మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక శివాజీనగర్ ఇన్ఛార్జీలుగా బొమ్మ భూమయ్య గౌడ్, రమేష్ను నియమించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. తెలంగాణను సాధించినటువంటి మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి, ఒక మంచి యువ నాయకుడిని, ఒక తెలంగాణ పట్ల, దేశం పట్ల, ప్రజల పట్ల, ముఖ్యంగా యువత పట్ల అవగాహన ఉన్నటువంటి ఒక మంచి నాయకుడిని కేటీఆర్ గారిని తెలంగాణకి ఇచ్చినందుకు కేసీఆర్ గారికి చెన్నూరు నియోజకవర్గం నుండి, ముఖ్యంగా కేతన్పల్లి మున్సిపాలిటీ నుండి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు కేటీఆర్ గారి 48వ జన్మదిన సందర్భంగా ఈరోజు మన మంచిర్యాల జిల్లాలో మన జిల్లా అధ్యక్షులు బాలకృష్ణమన్న గారి నాయకత్వంలో, వారి ఆదేశానుసారము ఈరోజు జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా చెన్నూరు నియోజకవర్గం కేతన్పల్లి మున్సిపాలిటీలో ఈరోజు కేటీఆర్ అన్న గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్స్, మరి ముఖ్యంగా మా ఒక ఇన్ఛార్జ్ అన్న సుదర్శన్ గారి ఆధ్వర్యంలో, జార్జిన్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇదే కాకుండా చెన్నూరు నియోజకవర్గంలో పలు చోట్ల ఈ యొక్క హాస్పిటల్స్లో ఉన్నటువంటి పేషెంట్స్కి ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, కొన్ని స్కూల్స్లో ఉన్నటువంటి పేద విద్యార్థులకు బుక్స్, అలాగే బట్టలు పంపిణీ కార్యక్రమాలు కానివ్వండి, ఇలా చూసుకుంటూ పోతే అనేక సేవా కార్యక్రమాలు కేటీఆర్ అన్న గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మేము నిర్వహించుకోవడం నిజంగా మా అందరి అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాము. కేటీఆర్ గారు రాబోయే నవ యువతరానికి ఒక దిక్సూచిగా ఉండి, ఒక రోల్ మోడల్గా ఉండి, తన ఒక మేధస్సుతోని ఖచ్చితంగా రానున్న రోజుల్లో తెలంగాణ యువతకి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించి, యువతని ఒక మంచి బాటలో నడిపించేటటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి కేటీఆర్ గారు. కేటీఆర్ గారి యొక్క మేధస్సుని మోడీ గారు ఎంత మంచిగా పోయినారో భారతదేశం మొత్తానికి తెలుసు. అలాంటి ఒక మంచి నాయకుడు మా దగ్గర లేడు అని చెప్పి ఒక సందర్భంలో మాట్లాడిన మాటలు కూడా మనందరికీ తెలుసు. అంటే అంత గొప్ప వ్యక్తిని ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నందుకు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు సంతోషించాల్సిన రోజు. కాకపోతే అనివార్య కారణాల వల్ల ఈరోజు మనకు కేటీఆర్ అన్న మన పార్టీ అధికారంలో ఉండకపోవచ్చు. అధికారంలో ఉన్నా ఉండకపోయినా తెలంగాణ ప్రజలకి అండదండగా ఉంటూ, వారి కష్ట నష్టాల్లో, సుఖ దుఃఖాల్లో ఖచ్చితంగా ఈ 4 సంవత్సరాలు మేమున్నాము. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, అలాగే మన జిల్లాకు సుమనన్న, మన నియోజకవర్గానికి మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ సుమనన్న ఉన్నాడని చెప్పి మనం ప్రతి ఒక్క కార్యకర్తలకి మనం భరోసా ఇస్తూ ముందుకెళ్దాం. ఖచ్చితంగా అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఖచ్చితంగా రాజకీయాలు మారుతూ ఉంటాయి. మారిన పరిణామాలకి ఖచ్చితంగా మనందరం కూడా శిరస వహిస్తూ మన పాత్రని ప్రజలు ఏదైతే మనకి ఇచ్చిరో దాన్ని పోషిస్తూ ముందుకెళ్లాలని నేను విజ్ఞప్తి చేసుకుంటూ, ఎవరు కూడా ఈ చిన్న చిన్న వాళ్ళు వీళ్ళు చూపేటటువంటి మాటలకు కానీ, వాళ్ళు ఇచ్చేటటువంటి దేనికైనా కానివ్వండి, వాళ్ళ పదవులు అనుకోండి, ఏవైనా అనుకోండి, వాటికి ఎవరు కూడా ఆశపడో ఆలోచించో వెళ్ళాల్సిన అవసరం లేదు. వెళ్ళిన వారి గురించి కూడా మనం ఎక్కడ కూడా తప్పుగా మాట్లాడాల్సిన అవసరం అంతకంటే లేదు. వెళ్ళిన వాళ్ళు వెళ్ళనివ్వండి, ఉన్న వాళ్ళతోనే మనం మళ్ళీ కూడా నిర్మాణం చేసుకుంటాం. రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో మళ్ళీ మన సీఎం కేసీఆర్ గారే ఉంటారు. వారి నాయకత్వంలోనే ఈ తెలంగాణ సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పి చెప్పుకుంటూ, ఎంతో మంది అన్ని రకాల వర్గాలని, వర్ణాలని ఈరోజు మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారు. ఈ కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా యావత్ తెలంగాణలో జరుపుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకు అందరికీ కూడా మా చెన్నూరు నియోజకవర్గం నుండి వారందరికీ కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, లాంగ్ లివ్ కేటీఆర్, మీరు మంచిగా ఉంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం బాగుంటుందని ఆలోచించి భావించే వ్యక్తులము ఈ చెన్నూరు నియోజకవర్గంలో బాలకృష్ణమన్న వెనకాల మేము ఒక దండు బీఆర్ఎస్ సైన్యంగా ఉన్నామని చెప్పి మరొకసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ.
సంపత్ గారు బీజేపీలో పోవడం జరిగింది. మరి వారు వెళ్ళిపోయిన సందర్భంగా అక్కడ మా కార్యకర్తలు ఉన్నారు, 4-5 భూమన్న, రమేష్, బబ్లు, తర్వాత నరేష్ ఉన్నాడు, చరణ్ ఉన్నాడు, అందరున్నారు. వీళ్ళందరినీ కూడా సమన్వయపరుస్తూ వీళ్ళందరినీ పార్టీలోకి బలోపేతం తయారు చేస్తూ మరి భూమన్న గారికి చెప్పడం జరుగుతుంది. భూమన్న గారు బాధ్యతలు తీసుకొని వీళ్ళందరినీ కలుపుకొని ప్రతి కార్యక్రమం చేయాలని వారికి ఈరోజు నుంచి శివాజీనగర్లో ఎటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలకు కానీ ఎవరికైనా ప్రజలకు సమస్యలు ఉంటే వీళ్ళందరూ కలిసి సమిష్టిగా కృషి చేయాలి. మరి దాన్ని లీడ్ తీసుకోవాల్సిందిగా భూమన్న గారికి అప్పచెప్పడం జరుగుతుంది. రమేష్ అన్న అందరూ కలిసి చేసుకోండి. రమేష్ అందరు బాబు